హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నిరతంబై నిరవజ్యమై నిఖిల చిన్నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమై నట్టి శ్రీ హరినామ సంస్మరణామృతం బితడు ప్రత్యక్షంబు సేవించత మరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మం బేల వ్యర్థంబగున్. కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులం బ్రెలిన చోట సర్పముఖ పిడలనందిన చోట నాత్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొనిరేని మీద కాలునియాతన వితతిగానరు పునరు దుఃఖ భావముల్. శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు. కృష్ణ పదధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు. బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు. కృష్ణ పదధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు. భావతత్వార్థవేదులు భగవతులు. బ్రహ్మవదానువాదులు భాగవతులు. సిరులు దనరంగనెన్నడు చేటులేని పదవి నొప్పారు వారు భగవతులు. బ్రహ్మహత్యానేక పాపాటకులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు. గురుతల్ప కల్మష క్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు. తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. మధుపాన గిల్బిష మదనగసమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మహిత యోగోగ్రనిత్య సమాధి విధులాలరు బ్రహ్మాదిసురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, బ్రహ్మ సంస్పర్శ చేత పునీతుడైనటువంటి మంగళస్వరూపుడైనటువంటి ధ్రువుడు ఉత్తానపాదుడి యొక్క రాజ్యానికి వస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ దేశ ప్రజలందరూ కూడా మహోత్సాహంతో ఒక తెలియనటువంటి మహత్తరమైనటువంటి ఆనందంతో వాళ్ళందరూ ఎదురేగి వెళ్ళి ఆ ధ్రువుణ్ణి స్వాగతం పలకడానికని వెళ్ళారయ్యా. అలా వెళ్ళినప్పుడు తండ్రి అయినటువంటి ఆ ఉత్తానపాదుడు వెంటనే ధ్రువుణ్ణి చూసి రథం మీద ఠక్కు మన కిందకి దిగిపోయి వెళ్ళి గట్టిగా కౌగిలించేసుకుని కన్నీటితో ఆ పిల్లవాడిని మూర్ధం అంతటిని కూడా అభిషేకం చేసినట్టుగా చేశాడయ్యా. చేసి పలుమార్లు ఆ పిల్లవాడి యొక్క శిరస్సుని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు అంటే సాక్షాత్తు ధ్రువుడే శ్రీ మహావిష్ణువుని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి అటువంటి ధ్రువుణ్ణి ఈ తండ్రి చూసి తండ్రి వాత్సల్యం ఒక పక్క, తరువాత భగవంతుడి యొక్క ప్రభావం చేత నిండిపోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రభాపుంజం అనేటువంటి ఒకనొక అనుభవం తండ్రికి రావడం చేత తండ్రి ఆ విధంగా ఆనంద తరంగాల్లో తేలిపోయాడయ్యా. అదైన తర్వాత అభివంద్య పితు పాదావాశీర్భిశ్చాభిమంత్రిత ననామ మతరో శేష్ణ సత్కృత సజ్జనాగ్రణీ. అక్కడ తల్లులు కూడా ఉన్నారుగా. సజ్జనాగ్రణి అంటే సజ్జనులలో, అంటే సత్ అంటే పరమాత్మను, సత్ అంటే ఉండుట అని అర్థం. ఆ సత్ అంటే సమస్తంలోనూ వ్యాపించిపోయి ఉన్నటువంటి పరమాత్మను చూసినటువంటి జనులలో అగ్రణీహి చాలా గొప్పవాడైనటువంటి ధ్రువుడు
పితుః పాదౌ అభివంద్య, వెంటనే తండ్రి యొక్క పాదాలకి ఆయన నమస్కారం చేసి ఆశీర్భై అభిమంత్రిత, వెంటనే తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొంది అభిమంత్రిత, తండ్రితో మాట్లాడిన తరువాత సత్కృత, సత్కరించబడ్డాడు కూడాను అనేక రకాలైనటువంటి ఆ వస్త్రాలతోనూ, తర్వాత రకరకాలైనటువంటి గంధాలు వీటిలన్నిటితోనూ కూడా సత్కరించబడినటువంటి వాడైన తరువాత మాతరో శీర్ష్ణాననామ, అక్కడ తల్లులు నిలబడున్నారుగా, వెంటనే ఆ మాతరో ఆ తల్లులు ఇద్దరినీ కూడా శీర్ష్ణ శిరస్సుతో నమామ, వెంటనే సాష్టాంగపడి ఆ తల్లులు ఇద్దరినీ కూడా ఆ ధ్రువుడు నమస్కరించాడయ్యా. నమస్కరించిన తరువాత వెంటనే సురిచిస్తం సముత్థాప్య పాదావనతమర్భకం పరిష్వజ్యాహ జీవేతి బాష్పగద్గదయా గిరా, వెంటనే సురుచి, ఆ సురుచి పాద అవనతం, తన పాదాలని పట్టుకుని నమస్కరిస్తూ ఉండేటువంటి ఆ శివుణ్ణి, ఆ ధ్రువుణ్ణి, అర్భకం బాలకుడైనటువంటి ఆ ఆ ధ్రువుని సముత్థాప్య, వెంటనే తాను కూడా వంగి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేస్తున్నటువంటి ధ్రువుణ్ణి తను వంగి ఆ పిల్లవాడిని పైకి తీసి ప్రేమగా గట్టిగా పరిష్వజ్య, గట్టిగా కౌగిలించేసుకుని బాష్ప గద్గదయా, కన్నీటితో బాష్ప గద్గదయా, బాష్పాలు అంటే కన్నీరంతా కారిపోతూ ఉంటే గద్గదమైనటువంటి కంఠంతో ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితితో ఎంతో మార్పు కలిగినటువంటి సురుచి గిరా జీవ ఈతి ఆహం శతాయుష్భవ, జీవ కలకాలం జీవించు అని చెప్పి ఇక ఆ ఆశీర్వాదాన్ని తన ఆ ప్రేమతో కూడుకున్నటువంటి హృదయంతో ఆయనని, ఆ ధ్రువుణ్ణి ఆశీర్వదించిందయ్యా. ఎందుకు ఆశీర్వదించింది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి అందులో ఉండేటువంటి అంటే సురుచిలో కూడా మార్పులు కలగడానికి, ఆ తర్వాత సమస్తమైనటువంటి జనులందరూ కూడా అంత ఉత్సాహంతో ఉండడానికి కారణం ఏమిటో 47వ శ్లోకంలో విదురుడు యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్రాభి హరి తస్మై నమంతి భూతాని నిమ్నమాపయవ స్వయం. అయిపోయింది, వేసేసాం, అన్నీ అయిపోయి వేసేసాం, ఇంకేం లేవు. యస్య ఎవనికైతే మైత్రీ ఆదిభి, శ్రీహరి యొక్క, హరి భగవాన్ భగవంతుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క రెండు లభించాయి ఆ ధ్రువుడికి ఓ విదురా. ఒకటేమిటంటే మైత్రి ఆదిభి, మైత్రి కరుణ, తరువాత మమకారం, వాత్సల్యం, ప్రేమ, నావాడు అనేటువంటి ఫీలింగు, తర్వాత జాలి, పిల్లవాడు ఎంత ఇదిగా చేశాడు అనేటువంటి అద్భుతమైనటువంటి కన్సిడరేషన్తో అటువంటి గుణాల చేత హరి భగవాన్, ఆ శ్రీహరి ప్రసన్నుడయ్యాడో. అంటే శ్రీహరిలో ఇన్ని రకాలైనటువంటి గుణాలు ఆ పిల్లవాడి మీద, మైత్రి, కరుణ, మమకారం, నావాడు, తరువాత వీడు వత్స, దూడని ఆవు ఏ విధంగా అయితే తీసుకుంటుందో అలాంటి రకరకాలైనటువంటి గుణాల చేత శ్రీహరి ప్రసన్నుడయ్యాడు. తస్మై అయ్యాడు కాబట్టి అందరూ కూడా అటువంటి తేజోసంపన్నుడు, అటువంటి సంపదను పొందినటువంటి ధ్రువుడు, పరమాత్మ యొక్క ఈ గుణాలనేటువంటి సంపదను పొందినటువంటి ధ్రువుడు కాబట్టి వీళ్ళందరూ కూడా స్వయం నమంతి. అటు తల్లులు కానీ, అటు తండ్రి కానీ, అటు బ్రాహ్మణులు కానీ, మంత్రులు కానీ, అక్కడ కొట్టేటువంటి జనులందరూ కూడా తెలియకుండగానే చిన్నపిల్లవాడైనా సరే నమంతి, నమస్కారం పెట్టేశారు వాళ్ళందరూ కూడాను. ఎలాగ నమస్కారం పెట్టారు అంటే ఆపహ నిమ్నం ఇవ, నీరు పల్ల మెరుగు అనేటువంటిది. ఆపహ అంటే నీళ్ళు, నిమ్నం ఇవ, నిమ్నం అంటే పల్లానికి వెళ్ళడం అనమాట. నీళ్లు పల్లానికి ఏ విధంగా అయితే
ఎవరు చెప్పకుండా ఆ ధర్మం అది ఎలా ఉంటుందో అలాగా సాక్షాత్తు పరమాత్మనే కౌగలించుకొచ్చి పరమాత్మ యొక్క ఆ అద్భుతమైనటువంటి కరుణాది గుణాలను పొందాడో అటువంటి పిల్లవాడు, అందరికన్నా చిన్నవాడైనటువంటి పిల్లవాడిని చూసి నమంతి స్వయం తమంత తాముగా అందరూ కూడా నమస్కారాలు పెట్టేశారట. ఇక్కడ ఉండేటువంటి రహస్యం ఏంటంటే, ఏమండి పిల్లలు పెద్దవాళ్ళు నమస్కారం పెడితే ఆయుక్షీణం అవుతుంది అని. ఇక్కడ ఇంకా ఆయుక్షీణం ఆ కాన్సెప్ట్ ఇక్కడ వర్తించదు. ఇక్కడ పరిపూర్ణమైనటువంటి భగవద్భక్తుడు ఎవరవుతారంటే తాను స్వయంగా భగవంతుడు అయిపోతాడు. కాబట్టి వెంటనే ఆ ఫీలింగ్ ఈ శాస్త్రాలు తెలిసినటువంటి బ్రాహ్మణులకి, మంత్రులకి అందరూ కూడా నమస్కారం పెట్టేశారయ్యా అన్నాడు. అందువల్ల భగవంతుడి మనం తెలియకుండానే మహానుభావులు ఎవరికైనా మనం నమస్కారం పెట్టాము అంటే అది అందులో ఉండేటువంటి భగవత్ స్వరూపానికి ఆ నమస్కారం చెందుతుంది అనేటువంటి విషయం భాగవతం చెప్పాడు. ఇది అయిన తర్వాత ఆ తమ్ముడైనటువంటి ఉత్తముడు ఉన్నాడు కదా, అక్కడు ఆ పిల్లవాడు ఉత్తమశ్చ ధ్రువోశ్చ భావ అన్యోన్యం ప్రేమ వివ్వల అంగసంగాత్ ఉత్పలకావశ్రౌఘం ముహురుహుతహు అన్యోన్యం. అప్పుడు ఎప్పుడైతే తన పిల్లవాడు కదా, ధ్రువుడు పిల్లవాడే, వాడి తమ్ముడు ఇంకా చిన్న పిల్లవాడే కాబట్టి ఏమవుతుంది, పిల్లల మధ్యలోనూ ఒక రకమైనటువంటి ప్రేమ పొంగిపోతూ ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళని పట్టించుకోరు. అక్కడ వాళ్ళ పిల్లల్ని చూడగానే వాడు వీడు గట్టిగా పట్టేసుకుని చేయి పట్టేసేసుకుని ఇద్దరు చేయి పట్టుకుని ఆడేసుకుంటూ ఉంటారు చూసారు. అలాగా అన్యోన్యం పరస్పరం ప్రేమ విహ్వలం, ఇద్దరు కూడా ప్రేమ పరవశులైపోయారు. ఉత్తమ ధ్రువ ఉభౌ చ, ఉత్తముడు ఇటు ధ్రువుడు ఇద్దరూ కూడా అంగసంగాత్యం, వెంటనే గట్టిగా ధ్రువుడు వెళ్ళి వాడిని కౌగిలించేసుకున్నాడు ఉత్తముడేమో ధ్రువుని గట్టిగా కౌగిలించేసుకుని ముహు మాటికి వాళ్ళ ఇద్దరి యొక్క ఊతు పులక, వాళ్ళల్లో తెలియనటువంటి పిల్లల్లో తెలియనటువంటి ఆ పులకరంతలు వచ్చేసి కదిలిపోయారు. ఇద్దరు పిల్లలు కూడా కదిలిపోయేటప్పటికీ తెలియకుండగానే వాళ్ళ కళ్ళల్లో నుంచి అశ్రవోఘం ఆ కన్నీటి ప్రవాహం అంతా అక్కడ ఊహతు ఆ కన్నీరు ఇద్దరి మీద ఎన్నాటికి చూశాను, నా అన్నగారిని ఇప్పుడు చూశాను, నా అమ్మో నా తమ్ముడు అని చెప్పేసేసి పిల్లల్లో ఉండేటువంటి ఆ అమాయకమైనటువంటి వాత్సల్యంతో కూడుకున్నటువంటి ఆ స్నేహం అంతా కూడా ఉప్పొంగిపోయిందయా, కన్నీటి వరదలాగా వచ్చినట్టుగా అయిపోయిందయా వాళ్ళిద్దరికీ అని చెప్పి, పెద్దవాళ్లకు ఉండేటువంటి కన్నీటి భావం వేరు, పిల్లలకు ఉండేటువంటి దాంట్లో వాళ్ళల్లో ఎంచుక మాయ లేక, వాళ్ళకి ఏ మాయా మర్మం ఉండదు. వాళ్ళు కొట్టేసుకుంటారు, తిట్టేసుకుంటారు, రోజు మాట్లాడడం మానేస్తారు. మళ్ళీ ఆ ప్రేమ అనేటువంటిది ఏమిటవుతుందంటే అది భగవంతుడు పెట్టినటువంటి మహత్తరమైనటువంటి అమాయకత్వం, మాయలేనటువంటిది. అది వాళ్ళిద్దరి మధ్యలో కూడా కనిపించిందయ్యా. అందులో కూడా ఈ రెండవ పిల్లవాడైనటువంటి ధ్రువుడు సాక్షాత్తు భగవంతుడిలో ఉండేటువంటి ఆ సమస్త గుణాలని కూడా ఆశీర్వాద ఫలంగా పొందాడు అనేటువంటిది కూడా అక్కడ యాడ్ అయింది. అన్న తర్వాత ఇంకా సునీతి దగ్గరికి వెళ్ళాలిగా. సునీతిరస్య జననీ ప్రాణేభ్యోపి ప్రియం సుతం ఉపగుహ్య జహావాధిం తదంగస్పర్శ నిర్వృతా. అస్య ఈ ధ్రువుని జనని తల్లి అయినటువంటి సునీతి, ఆ సునీతి ప్రాణేభ్య అపి ప్రియం, తన ప్రాణాల కన్నా కూడా ఎక్కువ ప్రియమైనటువంటి సుతం ఉపగుహ్య, ఆ ధ్రువుని గట్టిగా కౌగిలించేసుకుని తత్ అంగస్పర్శ నిర్వృత, ఆ ధ్రువుడి యొక్క ప్రతి అంగం నుంచి కూడా ఎంతో ప్రేమగా ఆ స్పృశించబడుతూ ఉంటే ఆ తల్లినేమో ఆ ధ్రువుడిలాగా మొహం మీద, ముక్కు మీద, నోటి మీద, కంఠం మీద, స్తనాల మీద, చేతుల మీద ఇవన్నీ పామేసుకుంటూ గట్టిగా పట్టేసుకుని వీపంతటినీ కూడా తడిమేస్తూ ఉంటే తల్లి కూడా ఆ విధంగా ధ్రువుణ్ణి దగ్గరికి చేర్చేసుకునేటప్పటికీ అసలే బ్రహ్మ సంస్పర్శ చేత పులకితుడైనటువంటి శ్రీహరి ప్రభావతో మిళితమైనటువంటి ధ్రువుడు అనేటువంటి ఒక
మహాభక్తుడు. అట్ ది సేమ్ టైం కనిపించకుండా పోయి మళ్ళీ వచ్చి తల్లికి ముందు కనిపించేటప్పుడు తల్లిలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి వాత్సల్యం, తరువాత ధ్రువుడికి తల్లి మీద ఉండేటువంటి ప్రేమ, ఈ రెండిటి కాంబినేషన్తో తత్ అంగస్పర్శ నిర్వృతా ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఆనందంతో అధిం తన మనసులో ఉండేటువంటి అంతవరకు శోకంగా ఉండేటువంటి ఆ తల్లి సునీతి అధిం మనసులో, అధిం అంటే మనసులో ఉండేటువంటి శోకం జహో విడిచేసింది. ఇంకా శోకం అంతా డిజప్పీర్ అయిపోయింది. ఒక్కొక్కసారి మహానుభావుల యొక్క దర్శనం వల్ల, మహానుభావుల యొక్క స్పర్శ వల్ల, మహానుభావుల యొక్క భావం వల్ల మన మనసులో ఏవో రకరకాలైనటువంటి చింతలు ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఒక డల్నెస్ కానీ, ఒక రకమైన స్ట్రెస్, ఇటువంటివేవో మానవుల్లో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా ఉండేవి. అలాంటి పరిస్థితిలో భాగవతం ఒక క్లూ ఒకటి ఇస్తోంది. ఏంటంటే మహాభక్తులైనటువంటి వాళ్ళు, మహాసాధు పురుషులైనటువంటి వాళ్ళు, రమణ భగవాన్లో, లేకపోతే పరమాచార్యులు వారో, రామకృష్ణ పరమహంసో, లేకపోతే మహానుభావులైనటువంటి వాళ్ళని ఒక్కసారి రిలాక్స్డ్గా కూర్చుని మనలో ఏ విధమైనటువంటి దుఃఖభావం కానీ, చింతభావం కానీ, డల్నెస్ కానీ, ఒక రకమైనటువంటి భయం కానీ, ఒక రకమైనటువంటి నీరసం కానీ, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి వాళ్ళని తలుచుకుని వాళ్ళ పాదాన్ని కానీ మనం పట్టుకుని వాళ్ళ పాదాల మీద పెట్టినట్టు కానీ మనం భావన చేసుకున్నట్లయితే వాళ్ళు ఫిజికల్గా అక్కడ లేకపోయినా వాళ్ళ యొక్క ఆ ప్రభావం వల్ల ఏం జరిగింది అంటే జహో అధిం అంటే దుఃఖం, మనసులో ఉండేటువంటి శోకం అంతా కూడా విడిచిపెట్టేసింది సునీతి. ఇక్కడ సునీతి అంటే భగవంతుడే కావాలి అనేటువంటి నీతి, ధర్మము, శ్రద్ధ కలిగినటువంటి మనలాంటి వాళ్ళం, అటువంటి సాధకులు, అటువంటి భక్తులు, అటువంటి మానవులు సునీతంతో ఈ విధంగా ఆ అంగస్పర్శ చేసినట్లయితే, ఆ మహానుభావుల యొక్క పాదస్పర్శ, ఆ మహానుభావుల యొక్క ముఖ వీక్షణంగానే చేసుకున్నట్లయితే మనసులో ఉండేటువంటి దుఃఖం అంతా కూడా విడిచిపెట్టబడుతుంది అని భాగవతం ఈ కథ ద్వారా మనం ఏం చెయ్యాలి అనేటువంటి విశేషాన్ని చెప్పిందయ్యా. అన్న తర్వాత పయః స్తనాభ్యాం శుశ్రావ నేత్రజై సలిలై శివై తదాభిషిచ్యమానాభ్యాం వీరసువో ముహు. ఓ వీరుడైనటువంటి ఓ విదురా, తదా అప్పుడు ఇంకా ఏం జరిగింది సునీతికి అంటే శివైహి మంగళకరమైనటువంటి కళ్ళు, అంటే ఇంకా ఎప్పుడైతే ఆ ధ్రువుణ్ణి చూసిందో ఆమె కళ్ళన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి మంగళాలతో, శుభాలతో, కళ్యాణయుతమైనటువంటి కన్నులు వచ్చేసి ఆవిడికి చూసింది సాక్షాత్తు తన కుమారుడు ఒక పక్క, రెండవది బ్రహ్మ సంస్పర్శ చేత పరిపూర్ణంగా పవిత్రమైపోయినటువంటి ధ్రువుడు అనేటువంటి ఒక సిస్టమ్ని చూసినప్పుడు నేత్రజై సలిలై అభిషిచ్యమానాభ్యాం, వెంటనే ఆ తల్లి కళ్ళల్లో నుంచి సలిలై జలముల చేత అభిషిచ్యమానాభ్యాం తడపబడిపోయాడు. అలాగా ఆ ధ్రువుణ్ణి తన కన్నీటితో తడిపేసిందయ్యా. తడిపేసిన తరువాత తండ్రి కూడా అదే విధంగా చేశాడు. ఇక్కడ తల్లి కాబట్టి ఇంకొక డైమెన్షను ఆ తల్లిలోకి వచ్చింది. అదేమిటంటే సునీతి వీరసు వీరమాత అయినటువంటి సునీతి యొక్క స్తనాభ్యాం పయః ముహు శుశ్రావ. వెంటనే ఆ సునీతి యొక్క స్థనాల నుంచి, స్తనాభ్యాం రెండు స్థనాల నుంచి కూడా పయః పాలు, ముహు పలుమార్లు శుశ్రావ స్రవించిపోయాయి. ఇదే విధంగా శ్రీకృష్ణుడు 14 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన బృందావనం నుంచి మధురా నగరానికి వెళ్ళి కంస సంహారం చేసిన తరువాత దేవకీ వసుదేవుల్ని ఎప్పుడైతే విడిపించాడో, దేవకీదేవి ఆ కృష్ణుడిని కౌగలించుకున్నప్పుడు
అప్పుడు ఆమె యొక్క స్థనాల నుంచి పయస్సుస్రావ, వెంటనే ఆ స్థనాల్లో నుంచి పాలు ఊరి ఆ కృష్ణుడిని మొత్తం తడిపేసింది అనేటువంటిది. అంటే స్త్రీలలో ప్రేమభావం కలిగినప్పుడు, అత్యున్నతమైనటువంటి ప్రేమభావం కలిగినప్పుడు ఆ విధమైనటువంటి కన్నులలో నీరు, స్థనాలలో పాలు వచ్చి ఆ వ్యక్తిని, ఆ పిల్లవాడిని, వాళ్ళని అభిషేకం చేసేటువంటి రహస్యం ఒకటి ఉందయ్యా అన్నాడు. ఇది ప్రేమకు సంకేతము అనేటువంటి విషయం. వీళ్ళ సమాగమం చూసిన తర్వాత ఓ విధురా, అక్కడ ఉండేటువంటి జనులు వీళ్ళందరూ చూస్తున్నారు కదా, పిల్లవాడు, తల్లి, తండ్రి, ఆ సోదరుడు, వీళ్ళందరి యొక్క సమాగమం, అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ తాం శశంస సుర్నరా రాజ్ఞీం దృష్ట్యా తే పుత్రార్తిహ ప్రతిలబ్ధశ్చిరం నష్టో రక్షిత మండలం భువః. ఆ జనులందరూ, అక్కడ చుట్టూ జనులందరూ ఉన్నారు. అంతఃపురం నుంచి వచ్చినటువంటి చరికత్తులు ఉన్నారు, భటులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, గురువులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. ఒకటేమిటి, అంతా జన సందోహంగా ఉండేటువంటి దాంట్లో అప్పుడు ఈ సునీతి నరాహ, అక్కడ ఉండేటువంటి ఆ జనులందరూ కూడా ఆ రాజ్ఞి, మహారాణిని శశంసు, చాలా పొగిడారమ్మా, నువ్వు ఎంత గొప్పదానివి, ఇంతటి మహానుభావుడైనటువంటి వాడిని ఇలా కన్నావు నువ్వు, సాక్షాత్తు శ్రీహరినే కౌగలించుకుని, శ్రీహరినే ముద్దాడి, శ్రీహరి చేత కబుర్లు చెప్పి, శ్రీహరి యొక్క ఆ అనుగ్రహాన్ని పొంది, వరాన్ని పొందినటువంటి ఇటువంటి పిల్లవాడిని నువ్వు కన్నావు తల్లి అని చెప్పి జనులందరూ కూడా శశంసు పొగిడేరయ్యా. చిరం నష్ట దిష్ట్యా ప్రతిలబ్ధ పుత్ర. అమ్మా, చాలా కాలం కూడా నష్ట, చిరం చాలా కాలం, 6 నెలల పాటు నష్ట, కనబడకుండా పోయాడు. దిష్ట్యా, మళ్ళీ ఆ దైవం యొక్క కరుణ చేత లబ్ధ, దొరికాడు, పుత్ర అని వాళ్ళు అంటూ, తే నీ ఆర్తిహా, నీ ఆర్తినంతటిని, నీ దుఃఖాన్ని, నీ చింతని, నీ బాధని మొత్తం అంతా కూడా పోగొట్టగలడమ్మా ఈ కొడుకు. నీ ఒక్క దుఃఖాన్నే కాదు, ఈ కుర్రవాడు భువ మండలం రక్షితా, మాలో ఉండేటువంటి దుఃఖాలను కూడా పోగొట్టేస్తాడు. అంతేకాదు భువమండలం, ఈ భూమండలం మొత్తం అంతటినీ కూడా రక్షిస్తాడమ్మా అని ప్రజలు ఆ తల్లి యొక్క తల్లిని పొగడ్తలతో ముంచెత్తి, తరువాత అమ్మ నీకొక్కదానికే కాదు మమ్మల్ని కూడా రక్షిస్తాడు. ఎందుకు అంటే సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీహరిని ప్రార్థించి, శ్రీహరి యొక్క కరుణ చేత మహోన్నతమైనటువంటి పదవిని పొందినటువంటి మహానుభావుడు కాబట్టి మమ్మల్ని కూడా రక్షిస్తాడు, నీ ఆర్తిని కూడా పోగొడతాడు అని చెప్పి మనస్ఫూర్తిగా, ఏ విధమైనటువంటి హిపోక్రసీ లేకుండా అక్కడ ఉండేటువంటి జనులందరూ కూడా ఆ తల్లిని, సునీతిని వాళ్ళందరూ కూడా ప్రశంసించారు. మానవులందరూ కూడా, కాస్త వివేకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సునీతిని కొనియాడుతూ ఉంటారు. సునీతి, మంచి ధర్మాన్ని, మంచి నీతిని, మంచి భగవద్భావన కలిగినటువంటి మానవులు ఎవరైతే ఉంటారో, నీతి కలిగినటువంటి వాళ్ళని జనాహ శశంసో, జనులు ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు. అలాంటి ధర్మం కలిగినటువంటి, నీతి కలిగినటువంటి వాళ్ళకి ఎన్ని నష్టాలు వచ్చినా నష్ట చిరం దిష్ట్యా ప్రతిలబ్ధ. అలాగా సునీతికి నష్టం వచ్చినా సరే, ఇటువంటి స్థితి కలిగినటువంటి నీతి కాబట్టి, నీతికి కొంతకాలం దుఃఖం ఉన్నా, కొంత నష్టం కలిగిన ధర్మానికి, నీతికి మాత్రం ఎప్పుడూ కూడా దుఃఖం పోయేటువంటి అల్టిమేట్ సిస్టమ్ ఒకటి దొరుకుతుంది అని భాగవతం ఈ కథ ద్వారా చెప్తూ ఉంది. కాబట్టి మానవులందరూ కూడా నీతిగాను, ధర్మంగాను, దోషరహితమైనటువంటి పనులు చేస్తూ, ఎక్కడ ఏ పనులు ఏ విధంగా చేయాలి అనేటువంటి శాస్త్రాన్ని ఫాలో అవుతూ చేసుకున్నట్టయితే ఏ విధమైనటువంటి దుఃఖాలు ఉండవు. దానివల్ల చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా రక్షింపబడతారు అనేటువంటి మెసేజ్ భాగవతం ఇచ్చిందయ్యా విదురా అన్న తరువాత
ఇంకా ఇంకా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 52వ శ్లోకంలో చతుర్థ స్కంధం 9వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి అభ్యర్చితస్త్వయా నూనం భగవాన్ ప్రణతార్తిః యదనుధ్యాయినో వీరా మృత్యుం జిగ్యుః సుదుర్జయం. ప్రణత ఆర్తిః, ఆర్తి అంటే దుఃఖం, దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాళ్ళు నమస్కరిస్తే వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఆ భగవంతుడు పోగొడతాడయ్యా. దుఃఖంతో ఉండేటువంటి వాళ్ళు భగవంతుడికి నమస్కారం చేస్తే ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి దుఃఖాన్ని పోగొట్టేటువంటి భగవంతుడు త్వయా నూనం అభిహర్చిత, నీ చేత పూజింపబడ్డాడబ్బాయి అని చెప్పి ధ్రువుడితో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ మాట్లాడుతూ అర్చిత, చాలా బాగా అర్చించబడ్డాడు. యత్ అనుధ్యాయినః, ఏ భగవానుని ధ్యానించే శీలం కలిగి ఉంటుందో అటువంటి భగవాన్ని ఎవరైతే ధ్యానించాలి అనేటువంటి ఆ క్యారెక్టర్ కలిగినటువంటి వీరాహ, ఆ ధీర పురుషుడు, ధీర అంటే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, సుదుర్జయం మృత్యుం జగ్యుః, అటువంటి వివేకం కలిగినటువంటి వాళ్ళు మృత్యువును కూడా జయిస్తారయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి ఆ ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో దీన్ని కొంచెం వివరించుకొని ముందుకు వెళ్దాం.